రాజధాని రైతులపై కూటమి ప్రభుత్వ రాక్షస కాండను ఖండించారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అమరావతి రాజధాని పేరుతో ఉండవల్లిలో రైతులపై ప్రభుత్వ నిర్వాకాన్ని ప్రశ్నించారు వైఎస్ జగన్. తమ కుటుంబాలకు జీవనాధారమైన కొద్దిపాటి భూములను ఇచ్చేది లేదని రైతులు స్పష్టంగా చెప్తున్నా వారి అభిప్రాయాలను, అభ్యంతరాలను కనీసం వినకుండా పోలీసులను మోహరించి బుల్డౌజర్లతో పొలాల్లోకి దూసుకెళ్లి సాగులో ఉన్న పంటలను ధ్వంసం చేయడం అత్యంత దుర్మార్గమని ధ్వజమెత్తారు. రైతులను వారి పొలాల నుంచి బలవంతంగా ఈడ్చి పారేసి భయభ్రాంతులకు గురిచేసి భూములను స్వాధీనం చేసుకోవడం దారుణమన్నారు వైఎస్ జగన్. పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ రవీంద్ర. రవీంద్ర, ఎంత అన్యాయంగా పచ్చటి పొలాన్ని కూడా ధ్వంసం చేసి అక్కడ రోడ్డేసేయడం చూస్తున్నాం, ఆ రైతుల ఆవేదన చూస్తున్నాం. నిజంగా రైతు కంట కన్నీరు రాకూడదు అంటారు. ప్రస్తుత పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్న పరిస్థితి. వైఎస్ జగన్ పోస్ట్ కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. ముందు అందరికీ అన్నం పెట్టి అన్నదాతల పరిస్థితులు అత్యంత దారుణంగా తయారైంది. ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి రైతుల మీద చంద్రబాబు సర్కార్ రాక్షస కాండను చేస్తున్నటువంటి వ్యవహార నేపథ్యంలో వైఎస్ జగన్ కొద్దిసేపు క్రితమే ట్వీట్ కూడా చేశారు. దీన్ని ఖండిస్తూ ఆయన ట్వీట్ చేశారు. ముఖ్యంగా అమరావతిలో అందున రాజధాని పేరుతో ముఖ్యంగా ఉండవల్లి రైతుల మీద ప్రభుత్వం చేస్తున్నటువంటి దాష్టికాన్ని ఆయన ఖండిస్తూ ఇది అత్యంత దారుణం అంటూ కూడా ఆయన ప్రశ్నించారు. అసలు ఎందుకు రైతులు ఈ విధంగా తమ భూముల్లోంచి పంపించేటువంటి కార్యక్రమం చేస్తున్నారంటూ కూడా ఆయన గడిచిన కొంతకాలంగా రైతులందరూ కూడా అక్కడ పొలాల్లో సాగు చేసుకుంటున్నారు. కానీ ఆ భూముల్లోకి ఉన్న ఫలంగా తెల్లారేపాటికి పెద్ద ఎత్తున ప్రక్రియలతో పాటు టిప్పర్లను తీసుకొచ్చి రోడ్లను వేసేందుకు ప్రభుత్వం సన్నాహం చేసింది. ఈ రోజు శనివారం కావటం, రేపు ఆదివారం అయినటువంటి నేపథ్యంలో కోర్టులకు వెళ్లే అవకాశం కూడా లేకుండా రైతులను పూర్తిగా వారిని కట్టడి చేసే ప్రయత్నంలో భాగంగానే ఈ దుర్మార్గానికి చంద్రబాబు సర్కార్ పాల్పడినట్టు స్పష్టం అవుతుంది. ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్ ట్వీట్ చేస్తే కూడా నిజంగా రైతులకు వారికి ఇష్టమైతే కనుక భూములను ఇస్తే దాన్ని తీసుకోవాలి, కానీ ఈ విధంగా బలవంతంగా వారిని భూముల్లోంచి పంపించడం ఏంటంటూ కూడా ప్రశ్నించారు. అసలు రైతులకు సంబంధించినటువంటి సమస్యలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేయాలని, కానీ అలాంటిది ఏమీ లేకుండా ఉన్న ఫలంగా వారిని పంపించేయడం ఏంటంటూ ఆయన ప్రశ్నించడంతో పాటు ఇప్పటి వరకు ఉన్నటువంటి సాగు చేసిన పంటల తాలూకు పెట్టుబడులు పూర్తిగా నష్టపోయినటువంటి పరిస్థితి రైతులకు ఉంది. కాబట్టి దాన్ని ఎవరు చెల్లిస్తారంటూ కూడా జగన్ ఆ ట్వీట్ లో పేర్కొన్నటువంటి పరిస్థితి. రైతుల జీవనాధారాన్ని నాశనం చేసేటువంటి అధికారం ఈ ప్రభుత్వానికి ఎవరు ఇచ్చారంటూ కూడా వైఎస్ జగన్ ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. బిందు. రైట్ రవీందర్, థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.